అసలు నా కూతురు ముత్యంలాగా బయటకు వస్తుంది, మీరు చూడబోతారు, కడిగిన ముత్యంలాగా. ఈ ముచ్చట్లు ఇంకా ఎన్ని దినాలు వినిపిస్తావురా? నువ్వు చెప్తానే ఉన్నావు, నేను వింటనే ఉన్నా. ఎలాంటి సంబంధం ఫోన్ ట్యాపింగ్తో లేదు అని నేను కడిగిన ముత్యంలాగా బయటకు వస్తా. ఎందుకంటే రోల్ రివర్స్ చేస్తే గీస్తే ఒకడో ఇద్దరు లుచ్చగాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసి ఉండొచ్చు, నాకేమెరిక కానీ చేస్తే చేసి ఉండొచ్చు దొంగలు ఇల్లంగలి. దీనికి మీరు ఏమంటారు సార్? సూపర్ రా బాబు, అది అడుగు ముత్యం లాగా చెల్లె బయటికి వస్తా అని చెప్తున్నది. నువ్వు కడిగిన ముత్యమా? కడిగిన ముత్యానికి నీకేమైనా సంబంధం ఉందా? లిక్కర్ స్కామ్ లో తన ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉంది, మీకు ఎంతవరకు సమాచారం దీనికి సంబంధించింది? ఇలాంటి వరగడ్డం సమాధానం చెప్పారు, నాకు చిరాకు వచ్చేస్తా సార్. ఏ లెక్చరర్స్ ఇలాంటి అదో ప్రశ్నలు ఇస్తాడు, చిరాకు రాదా? అసలు నా కూతురు ముత్యంలాగా బయటకు వస్తుంది, మీరు చూడబోతారు, కడిగిన ముత్యంలాగా. మొక్క జరుగుద్ది. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. ఆమెకు సంబంధం లేదు, ఆమెకేం తెలియదు, ఏమాత్రం సంబంధం లేదు. ఇప్పుడు మీరు చెప్తే తెలిసిందండి. అనవసరంగా అమాయకులను శిక్షిస్తా ఉన్న నరేంద్ర మోడీ ఈరోజు అనక్యం అమాయక మీరు కించం చెప్పబోతున్నారు. కేసీఆర్ గారు, టెలిఫోన్ ట్యాపింగ్ మీరు చేశారా లేదా మీ ప్రభుత్వం? ఫోన్ ట్యాపింగ్ అంటే ఏందండి? అన్నా ఇది మరి ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు. చేస్తారండి, డెఫినెట్గా చేస్తారు. కానీ ముఖ్యమంత్రి ఆదేశిస్తారు కదా. నో, ఎట్లా ఉంటుంది? కానీ ఉందా లేదా అన్నట్టు అలా వచ్చి వెళ్ళిపోవాలి, అదే మ్యాజిక్. ఇది ప్యూర్లీ పరిపాలన సంబంధించినటువంటి అంశం అండి. సో ట్యాపింగ్ చేశారు. వినండి, చూడు సీను, అవతల వాడు చెప్పేది ముందు వినాలి, తర్వాత మాట్లాడాలి. దాంట్లో పోలీసులు చేస్తారండి, ముఖ్యమంత్రి చేయడు, మంత్రులు చేయరు. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? ముఖ్యమంత్రికి తెలియదు ఎక్కడ ట్యాపింగ్ చేస్తున్నారు, ఎవరు ట్యాపింగ్ చేస్తున్నారు. ముఖ్యమంత్రికి సంబంధించిన అంశం కాదు. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఇందాక ఎంత గొప్పగా యాక్ట్ చేసావురా. హ్యాట్స్ ఆఫ్. ఒప్పేసుకున్నావు నటనలో నీ తర్వాత. ట్యాపింగ్ బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది, దట్టు కేటీఆర్ కేంద్రంగా ఈ ట్యాపింగ్ జరిగింది అనేది ఆరోపణలు. చూడండి, ఎలాంటి సంబంధం ఫోన్ ట్యాపింగ్తో లేదు అని నేను కడిగిన ముత్యంలాగా బయటకు వస్తా. చూడండి అక్కడ ఏముందో, మీకు చేసి ప్రయోజనం ఏముంది సార్? ప్రూఫ్ చేస్తే గీస్తే ఒకడో ఇద్దరు లుచ్చగాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసి ఉండొచ్చు, నాకేమెరిక కానీ. ఇందాక అన్నానా? అన్నా అదే ఉంటారు సార్. కడిగిన ముత్యం అట. కావరట. అసలు కడిగిన ముత్యం అంటే ఏంది? కడిగిన ముత్యానికి నీకేమైనా సంబంధం ఉందా? ఏం చేయడం లాట్ సార్.